సార్ నమస్తే సార్. నమస్తే సార్. గురుప్రసాద్ గారు, ఇప్పుడు ఈ ట్రేడింగ్ విషయానికి వస్తే మనకి రకరకాల ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. స్కాల్పింగ్ అంటారు, తర్వాత స్వింగ్ ట్రేడింగ్ అంటారు, పొజిషనల్ ట్రేడింగ్ అంటారు, ఇంట్రాడే అంటారు కదా. సో ఇలా రకరకాల ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా. సో ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎటువంటి వారికి సూట్ అవుతుందంటారు అసలు? ఫస్ట్ ఈ ట్రేడింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉన్నాయి కదా మీరు అడిగింది. ఇది ఫస్ట్ ఎవరు చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎలిజిబిలిటీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఇన్వెస్టర్ చేయాలన్నా లేకపోతే ఒక ట్రేడర్ చేయాలన్నా లేకపోతే ఫుల్ టైం ట్రేడింగ్ చేసే వాళ్ళు చేయాలన్నా ఫస్ట్ ఆ కోర్ పాయింట్ని అర్థం చేసుకోవాలి 100%. తర్వాత చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా చేయడం తెలియాలి. సగం స్టార్ట్ చేసి సగం వదిలేస్తే అలా కాదు, అది కాదు. ఇది ఎవరెవరు ట్రేడింగ్ చేయొచ్చు అని చెప్తాను సార్. ఫస్ట్ ఇన్వెస్టర్ అసలు దీని జోలికే రాకూడదు. ఇన్వెస్టర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని అంటారు, చాలామంది చెప్తారు. ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటారు. ఫర్ 10 years or 15 years అని చెప్తారు. వాళ్ళే వెరీ షార్ట్ టర్మ్గా వస్తారు, ఎందుకంటే మార్కెట్ అలా లాగుద్ది వాళ్ళు. ఫస్ట్ ఇనిషియల్ డేస్లో చెప్తున్నాను, వాళ్ళు అసలు రాకూడదు. సెకండ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఉన్నారు చూసారా, ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే. ఈ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏదో అంటే ఎలా చెప్పాలంటే ఒక 10 days 20 days కాదు. స్వింగ్ అంటే 10 days 20 days కాదు, మినిమం ఒక 3 months, ఓకే, ఒక 12 వారాలు ఒక స్టాక్స్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. దాన్నే స్వింగ్ ట్రేడింగ్ అని అంటారు. ఓకే. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే స్వింగ్ ట్రేడింగ్ 1 week 10 days అంటారు. ఎక్కువ అదే చెప్తుంటారు స్వింగ్ అనగానే. అసలు రియల్గా అది కాదు. అదంతా వచ్చి 1 hourly చార్ట్ చూసి ట్రేడింగ్ చేసేది. మ్యాక్సిమం మనం ఒక అవర్లీ చార్ట్ చూసి జస్ట్ ఒక షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్, సరే ఒక 10 రోజుల్లో సంపాదించేది స్వింగ్ ట్రేడింగ్ ఎలా అవుతుంది? కాదు. స్వింగ్ అనేది మార్కెట్ ఎన్నో స్వింగ్స్ మనం చూడాలి. ఈ 3 monthsలో మనం అనుకున్న టార్గెట్ రావాలి, ఇవన్నీ వస్తేనే స్వింగ్ ట్రేడింగ్. కాబట్టి షార్ట్ టర్మ్గా చేసేవాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ చేయాలి. ఆ స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయడం పర్ఫెక్ట్గా తెలియాలి. ఒక స్టాక్ కొనేటప్పుడు రియల్గా ఎంట్రీ ఎక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. ఎంట్రీ ఎక్కడో తెలుసుకోగలగాలి. అసలు వీళ్ళకి ఎగ్జిట్ పాయింట్లో వీళ్ళు ఎంట్రీ చేస్తారు, ఎగ్జిట్లో ఎంట్రీ తీసుకుంటారు. అంటే రాంగ్ వే, అసలు రాంగ్ డైరెక్షన్. అసలు వీళ్ళు వెళ్ళటమే రాంగు. ఆ రాంగ్కి వెళ్ళి ఇక అలా రాంగ్ అయిపోతారు. ఏదో తప్పుదారి ఒక రైట్కి వెళ్ళారనుకోండి, ఆ ప్రాఫిట్ చూసి ఒకే ఒక స్క్రిప్ట్లో ప్రాఫిట్ చేసి మిగతా 10 స్క్రిప్ట్లో లాస్ చేస్తారు. అదొక ఇన్స్పిరేషన్ వీళ్ళకి. సో ఒక్క ప్రాఫిట్తో ప్రపంచాన్ని జయించేసాం అనుకుంటారు. కాబట్టి షార్ట్ టర్మ్ చేసేవాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇంకొకటి, ఇంట్రాడే ట్రేడింగ్లో చాలా ఎక్స్పర్ట్స్గా ఉంటారు వాళ్ళు. ఇంట్రాడే ట్రేడింగ్లో బాగా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్కి ఒక ఎలా చెప్పాలంటే ఒక వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి సార్. మనము అంటే ఇంట్రాడే ట్రేడింగ్లో ఒక చిన్న విషయం చెప్తాను. రోజు ప్రాఫిట్ చేయలేరండి, చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. డైలీ ప్రాఫిట్ చేయలేరు. అది ఎలా అంటే ట్రేడింగ్ మీరు చేయండి, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్ ఎంత వచ్చిందని చూడాలి. మీరు రోజు అంటే సపోజ్ ఈ మంత్ మనం ట్రేడ్ చేసాము, ఈ మంత్ లాస్ అయింది, కన్సిడర్ చేయకూడదు. ఒక 12 పేరుకు మాత్రమే ఇంట్రాడే, బట్ మన పోర్ట్ఫోలియో చూడాల్సింది ఒక ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని నెలలు మైనస్ చేశాము, ఎన్ని నెలలు ప్రాఫిట్ చేశాము అనేది ఇంపార్టెంట్. అలా ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను నా ఓన్ దాంట్లో, మేము ఒక బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీని ఓన్గా మనం డిజైన్ చేసి దాన్ని అంటే బ్యాంక్ నిఫ్టీ ఒక ఇంట్రాడే స్ట్రాటజీ మేము ఓన్గా డిజైన్ చేసి దాన్ని సక్సెస్ చేస్తున్నాను ఇంట్రాడేలో. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను.
అది ఎలా అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒక 3 lakh రూపీస్ మనము ఒక లాట్ అంటే ఒక్క లాట్కి ఒక 3 lakhs మనం అలకేట్ చేస్తాం. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ తెలిసిన వాళ్ళకి చెప్తున్నా. 3 lakh రూపీస్ అలకేట్ చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కసారి పెట్టుబడి పెడితే మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది నేను చేసే స్ట్రాటజీ చెప్తున్నా. అదే ఒక్కొక్కరు డిఫరెంట్గా చేస్తారు. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను చెప్తున్నాను. ఒక 3 lakhs ఇన్వెస్ట్ చేసి ఇక మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. పాస్ట్ ఒక 40 monthsలో 3 lakhs అప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఫండు ఇప్పుడు 8,11,000 ప్రాఫిట్. చూడండి, 3 lakh రూపీస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 8 lakhs. 3 + 8.11. ఈ 8.11లో ఈ 3 సంవత్సరాల ఖర్చులు 1,50,000 తీసేసిన 6,50,000 ప్రాఫిట్ నిలబడింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తాను. ఈ 40 నెలల్లో ఎన్ని నెలలు మైనస్ ఉంటుంది చెప్పండి? మీరు ఊహించండి. మీరు ఊరికే చెప్పండి. అంటే మనకి 52 weeksలో, ఈ 40 weeksలో అంటే స్టార్ట్ చేసిన డేట్ నుంచి 40 monthsలో 40 months స్టార్ట్ చేశాము. ఒక 3 lakhs ఇన్వెస్ట్ చేశాము. ఈ 40 monthsలో 12 months మైనస్ ఉంది. 12 months అంటే 1 year మైనస్లో ఉంది. అంటే ఆ 1 year కంటిన్యూ మైనస్ కాదు. 4 months ప్లస్ 1 month మైనస్, మళ్ళీ 3 months ప్లస్ 1 month మైనస్, మళ్ళీ ఒక 3 months ప్లస్ 1 month మైనస్, ఇలా ఈ 40 నెలల్లో మనకి ఒక 12 months మైనస్ ఉంది. చూడండి, ఈ మైనస్ వచ్చి కూడా పోర్ట్ఫోలియో ఎలా ప్లస్ అయింది. కాబట్టి ఇంట్రాడే వచ్చి ఇలాంటి స్ట్రాటజీస్ ఉంటే మీరు ట్రై చేయాలి. నష్టం రాదని చెప్పట్లేదు, బట్ ఆ నష్టం వచ్చి కూడా మీరేం డబ్బులు పెట్టుబడి పెట్టట్లేదుగా, మీరు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కదా, ఆ పెట్టుబడి గ్రో అయింది కదా. కాబట్టి ఇలాంటి స్ట్రాటజీస్ అయితే డెఫినెట్గా చేయొచ్చు. లేకపోతే ఈ స్కాల్పింగ్ అంటున్నారు చూసారా, అసలు వాటి జోలికి వెళ్ళకూడదు సార్. అది చాలా బ్లండర్ అయింది. ఈ స్కాల్పింగ్ అనేదే లేదు సార్. సక్సెస్ అయిన వాళ్ళే లేరు, ఫెయిలియర్సే ఎక్కువ. ఇంట్రాడే ట్రేడింగ్లో అయినా సక్సెస్ ఉంది, స్వింగ్ ట్రేడింగ్లో సక్సెస్ ఉంది. ఈ స్కాల్పింగ్లో సక్సెస్ అనేది లేదు. వాటి జోలికి వెళ్ళకూడదు. అసలు మీరు చెప్పిన పాయింట్లో స్కాల్పింగ్లో అసలు వెళ్ళకూడదు. ఇంట్రాడే ట్రేడింగ్ తెలిస్తేనే, సక్సెస్ ఉంటేనే చేయాలి. తర్వాత లాస్ కూడా యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉండగలగాలి ఫస్ట్. ఆ మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవాలి. రెండవది స్వింగ్ ట్రేడింగ్ కూడా పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎక్కడ ఉంది, స్వింగ్ ట్రేడింగ్లో చేయొచ్చు. ఎంట్రీ ఎక్కడ, ఆ ఎంట్రీ కానీ పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వగలం. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేవి అసలు ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరికి ఎటువంటిది సూట్ అవుతుంది, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనే ఇలాంటి అన్ని రకాల విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా షార్ప్గా మన ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.